నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ క్షణమైనా సరే యుద్ధం మొదలవుతూ ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయిల్ చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయిల్ ను విభేదిస్తూ ప్రస్తుతం అయితే ఆ యొక్క దేశం పైన దాడులకు పాల్పడుతూ ఉంటే ఇజ్రాయిల్ దేశం కూడా దాడులకు పాల్పడుతూ ఉంది. అలాగే దీంట్లో ఎవరిది తప్పు అనేది పక్కన పెడితే గాని కువైట్ దేశం గాని సౌదీ కానీ యుద్ధం జరగకుండా ఆపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. యుద్ధం జరిగితే గాని ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి శాంతి చర్చలకు రావాలని చెప్పి ఆయా దేశాలకు పిలుపునిస్తూ ఉన్నాయి. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇజ్రాయిల్ మంత్రి వ్యాఖ్యలను కువైట్ దేశం తీవ్రంగా ఖండించింది. పవిత్ర స్థలం యొక్క మతపరమైన గుర్తింపు మరియు చట్టపరమైన హోదాను తుడిచిపెట్టే ప్రయత్నంలో పాలస్తీనాలో ఆల్ అక్సా మసీదులో ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిస్తూ ఇజ్రాయిల్ మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కువైట్ దేశం తీవ్రంగా ఖండించినట్లు ప్రకటించింది. కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దూకుడు ప్రవర్తనను ముస్లింలందరి మనోభావాలను రెచ్చగొట్టేలా ఉందని చెప్పి అభివర్ణించింది. అయితే ఇజ్రాయిల్ ఆక్రమణ యొక్క స్పష్టమైన ఉల్లంఘనలు మరియు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. ఆల్ అక్సా మసీదు యొక్క మతపరమైన మరియు చారిత్రక గుర్తింపు అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కూడా తీవ్రంగా ఖండించింది. ఆల్ అక్సా వద్ద ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన ఇజ్రాయిల్ ప్రభుత్వంలోని మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో అయితే తీవ్ర దుమారం లేపుతూ ఉన్నాయి. ఎందుకంటే మసీదు లోపల మేము ఒక ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇజ్రాయిల్ మంత్రి ప్రకటించారు. మళ్ళీ ఈ యొక్క వివాదం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే యుద్ధం జరగకుండా ఉండాలని చెప్పి మనమందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.